హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎండు చేప టమాటా వండుతున్నాను ఫ్రెండ్స్. టమాటా ముక్కలు కట్ చేసుకున్నాను, ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సింపుల్గా ఉల్లిపాయ వేసి ఎండు చేప టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఈ చిన్న పువ్వు మొన్న కాలీఫ్లవర్ ఉన్నాను కదా, అది ఒక మొగ్గ కవర్లో ఉండిపోయింది ఫ్రెండ్స్. అది దీంట్లో వేసేసాను. పారేయటం ఎందుకని చెప్పి చిన్న మొగ్గ, ఒకటే మొగ్గ 2 ముక్కలు అయినాయి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేసేస్తున్నాను. కొంచెం పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా చేసుకుంటారు ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు కూడా డ్రైన్ చేసి వేసుకుంటారు చేపల కూరలాగా. నేనైతే మా అమ్మ చేసినట్టే ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీంట్లో మసాలాలు ఏమి వేయట్లేదు. ఇప్పుడు కడిగి శుభ్రంగా వేడి నీళ్ళలో కడిగి పెట్టుకున్న ఎండు చేపలు అయితే వేసేసుకుంటున్నాను. అందుకే ఉప్పు తక్కువ వేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే చేపలో కొంచెం ఉప్పు ఉంటుంది లైట్గా. చాలకపోతే తర్వాత సాల్ట్ కలుపుకోవచ్చు. ముందే మనం ఉప్పు వేసామనుకోండి తక్కువ అయిపోద్ది ఫ్రెండ్స్. ఈరోజు ఎండు చేపలు వండుకుంటున్నానంటే అది నేను ఒక్కదాన్ని తింటాను ఫ్రెండ్స్. ఎవరో తినరు ఎండు చేపలు. 2 పూటలు సరిపోతుంది నాకైతే. ఇదేరా చేప కూడా వేగింది కాబట్టి ఇప్పుడు టమాటా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఒక 4 కాయలు అయితే వేసాను ఫ్రెండ్స్. ఒక 1/4 కిలో ఉంటాయేమో. ఎండు చేప టమాటా అంటే టమాటానే కదా మెయిన్. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టుకుంటాను ఫ్రెండ్స్. టమాటా మగ్గిన తర్వాత కారం వేసుకుంటాను. టమాటా ఉడికిపోయింది ఫ్రెండ్స్, మెత్తగా అయిపోయింది చూసారా. ఇంతే ఫ్రెండ్స్, ఉల్లిపాయ టమాటా కర్రీ ఎంతో ఈజీ, ఎంతో టేస్టీ ఫ్రెండ్స్. ఇప్పుడు అంతా కలిపాక సరిపడా కారం వేసుకుందాం. నేనైతే 1.5 స్పూన్ వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఉల్లిపాయ టమాటా 2 తీపి పులుపు కాబట్టి కొంచెం కారం ఉండాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసి కొంచెం నీళ్ళు పోసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే కారం పచ్చివాసన పోవాలి కదా. కొంచెం నీళ్ళు అయితే పోసుకుందాం ఫ్రెండ్స్. 1 నిమిషం పచ్చివాసన పోయి నీరంతా ఎగిరిపోయి దగ్గరికి అయిపోయాక ఆపేసుకోవటం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ నాకైతే చాలా చాలా ఇష్టం. 1 నిమిషం ఉంచి చూపిస్తా ఫ్రెండ్స్. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్, వేడి వేడి అన్నం. కొంచెం నీళ్లు పోసాను కదా, ఆ నీళ్ళు కూడా ఎగిరిపోయినాయి ఫ్రెండ్స్. చూసారు. అంతే ఫ్రెండ్స్, ఆపేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం కూర వేసుకొని తింటే ఉంటుంది. అబ్బా, ఏ కూర కూడా దీని ముందు పని చేయదు ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. దీని టేస్ట్ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది, తినే వాళ్ళకి తెలిసిద్ది ఫ్రెండ్స్ దీని టేస్ట్ ఏంటో. కూర అయితే రెడీ అయిపోయింది. నేనైతే అన్నం పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడు ఉడికిద్దా అని చూస్తున్నాను. అన్నం కూర 2 రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. చూసారుగా. మీకు ఇలాగుంటే ఆపేస్తాను ఫ్రెండ్స్. నేనైతే పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వేడి వేడి రైస్. అన్నం
అన్నం పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కూర వేడి వేడి చేపల కూర, ఎండు చేప టమాటా చూసారా. అంతే ఫ్రెండ్స్, వేడివేడిగా వండుకోవటం, తినటమే. ఇష్టమైన వంటలన్నీ చేసుకొని తినటమే ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటాం. అంతేగా ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి ఎంతమందికి ఎండు చేప టమాటా కర్రీ ఇష్టమో. నాకు కూడా తెలిసిద్ది కదా ఫ్రెండ్స్, ఏ ఊరు నుంచి చూస్తున్నారో, ఎంతమంది చూస్తున్నారో అనేది తెలిసిద్ది. మీ ఊరు కూడా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్.